श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। आपदामपहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। అందరికీ నమస్కారం। ఈ రోజు మనము 3/6/2017 శనివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు ఈ రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం। మనం ఈ రోజున హేమలంబనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, శుక్లపక్షము, ఈరోజు శుద్ధ నవమి ఉదయం 6:50 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతోంది। ఈ రోజున ఉత్తరా నక్షత్రం మధ్యాహ్నం 1:20 వరకు ఉండి తదుపరి హస్త నక్షత్రం ప్రారంభమవుతోంది। ఈ రోజున వర్జం రాత్రి 10:32 నుంచి 12:16 వరకు వ్యాప్తిగా ఉన్నది। దుర్ముహూర్తం ఉదయం 5:37 నుంచి 7:21 వరకు వ్యాప్తిగా ఉన్నది। ఈ రోజున రాహుకాలము ఉదయం 8:51 నుంచి 10:28 వరకు వ్యాప్తిగా ఉన్నదనే విషయాన్ని గుర్తుంచుకోండి। ఈరోజు ద్వాదశ రాశి వారి ఫలాల్లో భాగంగా ముందుగా మేషరాశి ఫలితాలు విధంగా ఉన్నాయి। మేషరాశి వారికి ముఖ్యంగా ఆరోగ్యంపై శ్రద్ధ వహించే ప్రయత్నాన్ని చేయండి। లేనిపోని అనవసరమైన వాగ్వివాదాల జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది। అనవసర వ్యక్తుల పరిచయం మిమ్మల్ని ఇబ్బంది గురి చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి। వృత్తి ఉద్యోగాదులు అభివృద్ధి బాగా కనబడుతుంది। ప్రభుత్వ సంబంధ ఉద్యోగంలో మీరు చేసినటువంటి ప్రయత్నం తప్పకుండా సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। ఈ రాశి వారికి వివాహ సంబంధ విషయాల్లో కూడా మంచి అనుకూలవంతమైన ఫలితాలు ఏర్పడుతున్నాయి। పెద్దలు నిశ్చయించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం వల్ల మీకు ఉన్నతమైనటువంటి ఆనందము, వారు చేసేటువంటి ప్రతిఫలంలో కూడా మీకు మంచి ఆనందమైనటువంటి స్థితి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంది। అనగా పెద్దల యొక్క నిర్ణయంతో మీరు చేసే ప్రతి పని కూడా మంచి సానుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి। ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసే వారికి అధిక ఒత్తిడి ఉంటుంది। ఉద్యోగంలో పై అధికారుల నుంచి వచ్చే ఒత్తిడి మిమ్మల్ని కొంత మానసిక ఉద్వేగానికి, మానసిక ఇబ్బందికి కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। శారీరకమైన శ్రమ ఎక్కువగా ఉంటుంది। విద్యార్థులకు ఈ సమయంలో కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించకుండా శ్రమ మీద ఆధారపడండి। నూతన కళాశాలకు వెళ్లే వారందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి। లేనిపోని ఇబ్బందులకి, భయాందోళన గురి కాకుండా ఉంటే మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి। అలాగే ఈ రాశి వారిలో కొందరు షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేటువంటి ప్రయత్నాన్ని అధికంగా చేయబోతున్నారు। అటువంటి విషయాల్లో మీరు ఈ రోజున అంతగా అనుకూలవంతమైన కాలం కాదు। ముఖ్యంగా ఈ రోజు వారికి మ్యూచువల్ ఫండ్స్ లలో మీరు పెట్టుబడి పెట్టే ప్రయత్నాన్ని చేయండి। షేర్ మార్కెట్ వైపు వెళ్ళకపోవడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి। ఈ రోజున మీరు ఏదైనా శుభ తీర్థయాత్ర గురించి కానీ, లేదా విదేశీ ప్రయాణం గురించి కానీ, ఏదైనా వ్యవహారం గురించి కానీ, ఇతర దేశంలోని లోకల్ పర్యటనలు కూడా చేసినటువంటి అయితే తప్పకుండా కొంతవరకు మీకు సానుకూలవంతమైన ఫలితాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి। ప్రభుత్వ ఉద్యోగంలో వారికి అధిక ఉద్యోగ బాధ్యతలు ఇస్తుంటాయి। ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి। ప్రమోషన్స్ కి ఈ రోజు అనుకూలవంతంగా లేదు। మీ యొక్క భార్యాభర్తల మధ్య కూడా స్వల్ప విభేదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది। మూడవ వ్యక్తి జోక్యం వల్ల మీరు ఇబ్బందులు గురవుతున్నారు। ముఖ్యంగా ఈ రాశి వారికి ఉదయం పూట దాదాపుగా 11:06 నుంచి 12:08 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని, ఈ అంకెను వెచ్చించుకుని తప్పకుండా శుభ కార్యక్రమం ప్రారంభించండి। తప్పకుండా శుభ ఫలితాలు పొందే అవకాశాలున్నాయి। వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। వృషభ రాశి వారికి ముఖ్యంగా సంతాన యోగం బాగా అనుకూలంగా కనబడుతోంది। వివాహం కాని వారికి వివాహ యోగ్యత, సంతానం లేని వారికి శుభ సంతాన యోగం బాగా కనబడుతోంది। ఉత్తమమైనటువంటి ఉత్తీర్ణత శాతాన్ని ఈ రాశి వారికి పొందే అవకాశం ఉంటుంది। విద్యా విషయాల్లో మీకు మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు కోరే అవకాశం బాగా కనబడుతోంది। అనగా మీరు ఏ పరీక్షలైనా సరే మంచి ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు బాగా కనబడుతోంది। అలాగే ఈ రాశి వారిలో పోటీ పరీక్షల గురించి విదేశీయాల వెళ్లాల్సిన వారందరూ కూడా తప్పకుండా ఈ రోజు ప్రయత్నాన్ని చేయండి। మీ ప్రయత్నం తప్పకుండా సఫలవంతంగా అవుతుందన్న విషయాన్ని గుర్తించండి। ఈ రోజున ఎవరి నుంచి అయినా ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే సూచనలు కూడా కనబడుతున్నాయి। ఆ వ్యక్తి నుంచి వచ్చేటువంటి ధనము మీ యొక్క ఉన్నత స్థితికి ప్రయోజనకరంగా ఉండబోతోంది। స్థిరాస్తులు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి। ముఖ్యమైనటువంటి ఉద్యోగ ఆర్థిక కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం సఫలవంతమవుతున్న విషయాన్ని గుర్తించండి। ఈ రోజున ఎవరి నుండి అయితే మీకు ఆర్థిక సాయం పొందుతున్నారో ఆ వ్యక్తి మీకు చిరస్మరణీయుడిగా మీ జీవితంలో ఉత్తమ స్థానాన్ని పొందే వ్యక్తిగా ఉంటాడన్న విషయాన్ని గుర్తించండి। ఈ రాశి వారిలో అనుకోని సంఘటనల విధంగా మీ యొక్క తొందరపాటుతనం వల్ల కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకుంటారు। అటువంటి విషయాలు జాగ్రత్త వహించండి। రేపటికి వాయిదా వేసే విషయాలు మీకు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది। రేపటి పనిని ఈ రోజే పూర్తి చేసుకునే ప్రయత్నాన్ని చేయండి। కార్యాలయాలలో పనిచేసే వారు ఎవరైనా సరే తప్పకుండా రేపటి కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేయకుండా ఈ రోజే మీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటే తప్పకుండా పై ఉన్నత అధికారుల యొక్క మెప్పును పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। ఈ రాశి వారిలో ఉదయం సమయంలో 9:07 నుంచి 11:09 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి
1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని పొందండి. తప్పకుండా విజయవంతంగా ఫలవంతంగా ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మిథున రాశి వారికి కొంత అసౌకర్యమైనటువంటి రోజుగా ఇవాళ చెప్పబడుతోంది. వాగ్ వివాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నేలపైన జారిపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదా ఏదైనా శస్త్రము రాయి కానీ మీకు తగిలేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. తమ జాగ్రత్తగా ఉండండి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆచితూచి వివరించండి. వెనక ముందు చూసుకోండి. తద్వారా మీ ప్రయాణం సానుకూలంగా ఉంటుంది. అయితే ముఖ్యమైనటువంటి ఏ విషయమైనా సరే నిర్ణయాల్ని వాయిదా వేయకండి. అనుకోని ఇబ్బందులు కూడా మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంటుంది. భార్య వర్గం వారితో లేదా భర్త వర్గం వారితో కొంత భిన్నాభిప్రాయాల వల్ల మీరు చేసేటువంటి పనిలో ఒత్తిడి గురవుతారు. ప్రభుత్వ ఉద్యోగంలోని వారికి సానుకూలవంతంగా ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగంలోని వారికి కొంత అసౌకర్యంగా ఉంటుంది. ప్రమోషన్ పొందాలనుకున్న వారికి ఈ రోజున అటువంటి ప్రమోషన్లు దక్కే అవకాశం కనిపించడం లేదు. అలాగే రాశి వారిలో ఏదైనా నూతన వస్తువులు కానీ నూతన వాహనాన్ని కానీ కొనే అవకాశం కూడా ఉంటుంది. దాదాపుగా ఆర్థిక విషయాల్ని బాగా లెక్కించుకొని ఆ వస్తువుని కొనే ప్రయత్నాన్ని చేయండి. అలాగే రాశి వారిలో స్పెక్యులేషన్స్ షేర్ మార్కెట్ లో అధికమైనటువంటి లాభాలు కనిపించడం లేదు. కాబట్టి అందులో పెట్టుబడులు పెట్టొద్దని మరొకసారి గట్టిగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయం తర్వాత కొంత షేర్ మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్ లలో అధిక లాభాలు కనబడుతున్నాయి. కాబట్టి స్వల్పమైన పెట్టుబడులు ఆ టైంలో పెట్టండి. తద్వారా మీకు కొంత మంచి ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఉదయం కూడా షేర్ మార్కెట్ లో మీరు పెట్టుబడులు పెట్టొద్దని మరొకసారి స్పష్టంగా చెప్తున్నాను. ఈ రాశి వారిలో ఆరోగ్య పరిస్థితి కూడా కొంత అసౌకర్యంగా ఉంటుంది. మధ్యాహ్న సమయం కల్లా ఈ రాశి ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా సరే కొంత ఉదర సంబంధమైనటువంటి వ్యాధితో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ముక్కు మరియు ఉదర సంబంధ విషయాల్లో కొంత వీరికి అసౌకర్యము అనారోగ్య సూచన బాగా చెప్పబడుతోంది. వైద్యుని సంప్రదించే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. అలాగే ఈ రాశి వారిలో విదేశీయాన సంబంధ విషయాలకు లేదా అక్కడ నుంచి ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని వ్యాపార నిమిత్తమై భాగస్వామిగా కలుపుకోవడానికి అవకాశం ఉన్నట్టయితే తప్పకుండా ఆ వ్యక్తితో భాగస్వామిగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మంచి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో తొందరపడి ఎవరికి కూడా ఈ రోజున దానము కానీ అప్పుగా కానీ ధనాన్ని ఇచ్చే ప్రయత్నాన్ని చేయకండి. అది మీకు తిరిగి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అలాగే ఈ రాశి వారిలో ఏదైనా శుభమైనటువంటి కార్యక్రమాన్ని చేయదలుచుకున్నట్టయితే తప్పకుండా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయండి. తీర్థయాత్ర కొరకు చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా సఫలవంతమవుతుంది. ఆ తీర్థయాత్రను సంపూర్ణంగా చేసే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఈ రాశి వారిలో విద్యార్థులు ఎవరైనా సరే నూతన కళాశాలకు వెళ్ళేటైతే కొంత జాగ్రత్తగా ఉండండి. మీకు కొంత అసౌకర్యమైనటువంటి కళాశాలలో కొంత పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఆచితూచి వివరించండి. లేనిపోని భయాందోళన గురి కాకుండా ధైర్యంగా ఉండే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. విద్యార్థులు ఉత్తమమైనటువంటి విద్యా పరీక్షలలో మంచి అనుకూలత ఫలితాలు పొందే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారిలో ఉదయం సమయంలో 5:49 నుంచి 7:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకె అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి వాగ్ధోరణి వల్ల కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. కొంత మీ యొక్క వాక్కును నియంత్రించుకునే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోని అపవాదులు కొని తెచ్చుకునే ప్రయత్నాన్ని విరమించుకోండి. అనగా ఇతరులపై నింద మోపేటప్పుడు మీరు జాగ్రత్త వహించండి. అనవసరమైనటువంటి విషయాల్లోకి జోక్యం చేసుకుంటున్నారన్న విషయాన్ని గుర్తించండి. ఇద్దరి మధ్యవర్తిగా ఉండే ప్రయత్నాన్ని చేయకండి. తద్వారా మీకే ఆర్థిక నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఒప్పంద పత్రాలలో మీ యొక్క దస్తూరిని అంటే మీ సంతకాన్ని ఉంచే ప్రయత్నాన్ని చేయకండి. దానివల్ల మీరు ఆర్థిక నష్టమే కాకుండా న్యాయస్థానం వరకు వెళ్లాల్సిన అవసరం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్ కానీ షేర్ మార్కెట్ లో కానీ కొంత స్వల్ప లాభాలు గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు కొంత స్వయంగా కొంత ఎవరి ఆలోచన లేకుండా మీకు మీరే స్వయంగా నిర్ణయాలు తీసుకోండి. ఆలోచన చేయండి. తద్వారా మీకు షేర్ మార్కెట్ లో స్పెక్యులేషన్స్ లలో మ్యూచువల్ ఫండ్స్ లలో కొంత లాభం పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి రుద్రుడి సంబంధమైన విషయాల్లో అంటే శివ సంబంధ విషయాల్లో ఏదైనా పారాయణము లేదా అష్టోత్తరనామ పారాయణము లేదా శనీశ్వరుడికి తైలాభిషేకం కాదండి తిలాభిషేకం చేసే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు మంచి ఆరోగ్యవంతమైనటువంటి శుభమైనటువంటి స్థితి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆర్థిక విషయాల్లో ఎవరికి కూడా ఈరోజు దాన ధర్మాలు కానీ అధికమైనటువంటి అప్పులు ఇవ్వడం కానీ చేయకండి. మీరు కూడా అప్పులు తీసుకోవడం కూడా మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. ఎటువంటి విషయాల్లో కూడా మీరు యొక్క అప్పు విషయంలో రేపటికి ఆ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా మంచిది. తద్వారా మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది. అలాగే ఈ రాశి వారిలో ఒక వ్యక్తి ఇచ్చే సమాచారం మిమ్మల్ని భ్రాంతులు చేసే అవకాశం ఉంటుంది. మీ అయిన వారి బంధువుల నుంచి ఏదైనా దుర్వార్త శ్రవణం కూడా ఈరోజు జరగవచ్చును. కాబట్టి అనవసర ఆందోళన విరమించండి. ఉన్నంత వరకు కూడా ప్రశాంతంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు అన్ని రకాలుగా ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి కొంత పై అధికారుల ఒత్తిడి ఉన్నప్పటికీ మిమ్మల్ని వారి మెప్పుకోలుగా చూసే అవకాశం ఉంటుంది. వారి మెచ్చుకోవడం వల్ల మీకు ఫ్యూచర్ లో అధికమైనటువంటి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా పొందే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం
చేసే వారికి కొంత రెండు రకాల భావనలు ఉన్నాయి. ఒకటి, ఉదయం పూట మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది, మధ్యాహ్న సమయంలో అధిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. ఉదయం మిత్రులుగా ఉన్నవారు సాయంకాలం వరకు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క నోరును అదుపులో ఉంచుకునే ప్రయత్నాన్ని చేయండి, తద్వారా మంచి ప్రయోజనం కలుగుతోంది. అలాగే ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 12:03 నుంచి 2:01 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను వినియోగించుకొని తప్పకుండా శుభ పరిణామాలు పొందాలని ఆశిస్తున్నాను. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి ముఖ్యంగా మాట పట్టింపులు ఎక్కువగా ఉంటున్నాయి. లేనిపోని భేషజాలకు వెళ్తారు. మీరు ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నాన్ని చేయండి. అధిక ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఎవరు లేరన్న భావనతో మీరు కుంగిపోయేటువంటి అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. అనుకోని వ్యక్తుల నుంచి అనుకోని ఆపదలు ముందు పడే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు మిమ్మల్ని గౌరవించిన వారు ఈ రోజు అవమానంగా చూసే అవకాశం బాగా కనబడుతోంది. మీకు అనవసరమైనటువంటి అనారోగ్య స్థితి కూడా కనబడుతోంది. కిడ్నీ మరియు పాదాలు, మోకాళ్ళ విషయాలలో మీరు దాదాపుగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి ఇంతకు ముందు అటువంటి అవయవాల దగ్గర అనారోగ్యం ఉన్నట్టయితే వాటి గురించినటువంటి వైద్యుడిని సంప్రదించే ప్రయత్నం చేయండి. తద్వారా ఉపశమనాన్ని పొందే అవకాశం బాగా కనబడుతోంది. అలాగే ఈ రాశి వారిలో ఏదైనా స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాలనుకున్నట్టయితే ఈ రోజు కాకుండా మరొక రోజు ఆ కార్యక్రమాన్ని ముందు పొడిగించుకోవడం చాలా మంచిది. శుభకార్యాల విషయంలో కూడా మీరు అసౌకర్యానికి గురే అవకాశం ఉంటుంది. నిన్నటి వరకు కూడా సంబంధాలు కలుపుకోవాలనుకున్న వ్యక్తులు కూడా ఈ రోజున మీ నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల కూడా మీకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది. మానసికంగా ఉద్వేగానికి లోనవుతారు. ముఖ్యంగా ఈ రాశి వారిలో లేనిపోని నిందారోపణలు గురవుతున్నారు. కాబట్టి మీ నోరును అదుపులో పెట్టుకోండి. అనవసర వ్యక్తులను కలవకండి. లేనిపోని వ్యక్తుల గురించి మీరు సంభాషించకండి. అనవసర వ్యక్తుల నుంచి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. దాదాపుగా మీ రోజున పూర్తిగా రవి మరియు బుధుడి యొక్క అష్టోత్తర నామాన్ని బాగా చదవండి. తద్వారా మీకు మానసిక ప్రశాంతి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 12:42 నుంచి 1:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2, 4 అంకెలు అదృష్టాంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలు సద్వినియోగం చేసుకొని తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యా రాశి వారికి ముఖ్యంగా అనారోగ్య సూచన బాగా కనబడుతోంది. మోకాళ్ళు మరియు మోచేతులు మరియు మెడ నరాల సంబంధ విషయాల్లో కొంత అనారోగ్యం కనబడుతోంది. కాబట్టి వైద్యుని సంప్రదించే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఇంతకు ముందు ఏవైనా మందులు వాడుతున్నట్టయితే తప్పకుండా ఆ మందుల్ని కంటిన్యూ చేసే ప్రయత్నాన్ని చేయండి. అనవసరంగా మందుల్ని మానేసే ప్రయత్నాన్ని చేయకండి. ముఖ్యంగా ఈ రాశి వారికి మెడ నరాల్లో వచ్చేటువంటి కొంత ఇబ్బంది, చాలా ఇబ్బంది గురి చేస్తోంది. ఆ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్ లో అధిక లాభాలు బాగా కనబడుతున్నాయి. ఆయా విషయాల్లో ఆర్థిక ప్రయోజనం బాగా ఉంటుంది. అందులో పెట్టుబడులు పెట్టే ప్రయత్నాన్ని బాగా చేయండి. ఈ రాశి వారికి నూతన వస్తు వాహన ప్రాప్తి కూడా కనబడుతోంది. అన్యోన్య దాంపత్య సుఖ జీవనం కనబడుతోంది. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అత్యంతమైనటువంటి ప్రేమానురాగాలతో చూసుకునే అవకాశాలు ఈ రోజు బాగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో కానివ్వండి, షేర్ మార్కెట్ లో కూడా అధికమైన లాభాలు కనబడుతున్నాయి. తప్పకుండా మీరు అందులో పెట్టుబడులు పెట్టవచ్చును. అధిక లాభాలు స్వీకరించే అవకాశం కూడా బాగా కనబడుతోంది. కాకపోతే ఎవరైనా పెద్దల యొక్క సలహా సంప్రదింపు తీసుకోండి. తద్వారా ఏ మ్యూచువల్ ఫండ్స్ లలో పెట్టాలి పెట్టుబడి అనే విషయాన్ని ఆలోచించండి. అందుకు అనుకూలమైనటువంటి ఫండ్స్ లలో మీరు పెట్టుబడి పెట్టండి. తప్పక మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారిలో ఉదయ సమయంలో 9:17 నుంచి 11:53 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2, 5 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను వినియోగించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారికి ముఖ్యంగా గౌరవ మర్యాద భంగం కనబడుతోంది. లేనిపోని నిందారోపణలు మీ మీద జరిగే అవకాశం ఉంటుంది. లేనిపోని కొత్త వ్యక్తులు మీపై ఆరోపణలు చేసే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధిక ఒత్తిడి ఉంటుంది. దానివల్ల మీరు మనోవికారానికి లోనే అవకాశం ఉంటుంది. దాదాపుగా అన్ని విషయాల్లో కూడా అనుకోని ప్రతికూల పరిస్థితులు మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంటుంది. అయిన వారందరూ కూడా మిమ్మల్ని అవమానంగా చూసే అవకాశం బాగా కనబడుతోంది. వృత్తి ఉద్యోగాలలో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా వ్యతిరేక దిశగా పరిగెట్టే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి క్రమశిక్షణతో మీ యొక్క నోరును అదుపులో ఉంచుకొని తప్పకుండా పై వ్యక్తుల యొక్క సాన్నిధ్యంతో, సహకారంతో ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా సమయానుకూలంగా మీరు చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా వృత్తి ఉద్యోగాల ఆర్థిక విషయాల్లో మంచి ప్రయోజనాన్ని, ఆర్థిక లాభాన్ని పొందుతారన్న విషయాన్ని చెప్పవచ్చును. అలాగే రాశి వారికి దూర ప్రయాణాలు ఏవి కూడా కలిసి వచ్చే అవకాశం లేదు. విద్యార్థులకు కొంత సమయానుకూలమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు వెళ్ళేటువంటి కళాశాలలో కానివ్వండి, కొత్త ఉద్యోగ స్థానంలో కానివ్వండి, మీకు కొంత అసౌకర్యం ఉండే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు అన్ని విషయాల్ని పరిశీలించి అందరి వ్యక్తులని గమనించుకొని మీరు ప్రయాణాన్ని, అందులో ప్రవేశాన్ని పొందే ప్రయత్నాన్ని బాగా చేయండి. అలాగే
ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో కొంత స్వల్ప లాభాలు ఉన్నాయి, దానివల్ల ప్రయోజనం కూడా కనబడుతోంది. ఉదయం పూట మాత్రము మ్యూచువల్ ఫండ్స్ లో కానీ లేదా షేర్ మార్కెట్ లో కానీ అధిక పెట్టుబడులు పెట్టే ప్రయత్నాన్ని చేయకండి. మధ్యాహ్నం వరకు ఆచితూచి ఆగి మీ పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయండి, లాభాలు స్వీకరించే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య, ప్రేయసి ప్రియుల మధ్య స్వల్ప భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రేయసి ప్రియులు విడిపోయేటువంటి అవకాశాలకు గోచరిస్తున్నాయి. భార్యాభర్తలు పెద్దవాళ్ళ దాకా మీ పరిష్కార మార్గం వెళ్తోంది, న్యాయస్థానానికి కూడా వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఇద్దరు కూడా కూర్చొని పరిష్కరించుకునే ప్రయత్నాన్ని చేయండి, తద్వారా మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. అలాగే ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9:43 నుంచి 10:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనం చాలా బాగా కనబడుతోంది. ఉన్నతమైనటువంటి వ్యక్తుల పరిచయం వల్ల మీకు మంచి ఆర్థిక స్థితిగతులు ఎక్కువగా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. మంచి లాభాలు కనబడుతున్నాయి. వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ మంచి ఎదుగుదల కనబడుతోంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క సమాచారం, ముఖ్యమైన వ్యక్తుల సహాయ సహకారాలు చాలా ఆనందంగా మీరు అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ కానివ్వండి, షేర్ మార్కెట్ కానివ్వండి మంచి అనుకూలవంతంగా ఉంటున్నాయి. ఆరోగ్య విషయంలో కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏవి కూడా వాయిదా వేయకుండా ఈ రోజే ప్రతి కార్యక్రమంలోనూ పాలు పంచుకోండి. ప్రతి నిర్ణయాన్ని ఈ రోజు తీసుకునేటువంటి అవకాశాన్ని చూసుకోండి. ఆత్మీయులుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా శత్రువులుగా మారే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వారి నుంచి దూరంగా ఉండే ప్రయత్నాలు చేయండి. దాదాపుగా నోరును అదుపులో పెట్టుకోండి. నోరు జారడం వల్ల మీరు శత్రువులుగా అందరూ కూడా మిమ్మల్ని శత్రుత్వాన్ని పెంచుకునే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. లేనిపోని నిందారోపణకు గురవుతారు. మీ ప్రేమను తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఏదైనా వ్యక్తిత్వం మధ్య అనగా ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య, ఇద్దరు వ్యాపార భాగస్వాముల మధ్య మీరు మధ్యవర్తిగా ఉండే ప్రయత్నాన్ని చేయకండి, తద్వారా మీరే నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లలో, షేర్ మార్కెట్లలో, మ్యూచువల్ ఫండ్స్ లలో అధిక లాభాలు గోచరిస్తున్నాయి. మంచి పెట్టుబడులు పెట్టండి, ఆర్థిక ప్రయోజనాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదులలో అనగా ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ప్రాప్తించే అవకాశం బాగా కనబడుతోంది. చేసే ప్రయాణాలు కూడా అనుకూలవంతంగా ఉంటున్నాయి. ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఇంక్రిమెంట్స్ కాకుండా ప్రమోషన్ మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరికి విదేశీయాన ప్రయాణము లేదా స్థానికంగానే స్థాన మార్పు ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి. బ్యాంకు మరియు ఇన్సూరెన్స్ కంపెనీలో ఉండేటువంటి వ్యక్తులకి దాదాపుగా స్థాన మార్పు ఖచ్చితంగా కనబడుతోంది. ఆయా వ్యక్తులకి ఆ స్థాన మార్పు అసౌకర్యంగా ఉండే అవకాశం మాత్రం గోచరిస్తోంది. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో కన్నా కూడా షేర్ మార్కెట్ లో అధిక పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు చేయండి, మంచి లాభాలు పొందవచ్చును. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా పెట్టుబడులు పెట్టవచ్చును. అలాగే ఈ రాశి వారిలో ఆరోగ్య పరిస్థితిలో మంచి అనుకూలవంతంగానే ఉంటుంది. కేవలం నేత్ర సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రం కొంత అసౌకర్యం ఉంటుంది. మిగతా అంతా కూడా ఆరోగ్య విషయంలో మంచి సానుకూలవంతంగా ఉంటుంది. ఈ రాశి వారిలో ఉదయ సమయంలో 7:47 నుంచి 8:13 కేవలం స్వల్ప వ్యవధి మాత్రమే శుభ సమయంగా చెప్పబడింది. ఈ సమయంలో 3 అంకెను అదృష్టంగా భావించి తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభం చేయండి, తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఆకస్మికమైనటువంటి వ్యక్తి నుంచి మంచి ఆనందమైనటువంటి వార్త వినే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ధన ఆదాయం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి కనబడుతోంది. ప్రయాణాలు సానుకూలవంతంగా ఉంటున్నాయి. ముఖ్యమైనటువంటి సమాచారం మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తోంది. స్థిరాస్తి పొందే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి పంపకాలలో మీకు మంచి అభివృద్ధివంతమైనటువంటి న్యాయమైనటువంటి ఆస్తిని దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు కోర్టు వ్యవహారాల్లో ఏదైనా వివాదాలు ఉన్నట్టయితే ఈ రోజున తీర్పు మీ వైపు వచ్చే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, విదేశీ పర్యటన చేసేటువంటి అవకాశము, సరదాగా మీరు విదేశాలకు వెళ్ళడము, సుఖమైనటువంటి విలాసవంతమైన జీవితానికి మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా మంచిగా జరిగే అవకాశం ఉంటుంది, సానుకూలవంతంగా ఉంటుంది. ఆర్థికంగా దాదాపుగా అన్ని విషయాల్లో కూడా మీ వైపే అనుకూలవంతంగా పవనాలు వీస్తున్నాయి. షేర్ మార్కెట్ లో, స్పెక్యులేషన్స్ లో మంచి అధికమైనటువంటి లాభాలు పొందే అవకాశాలు బాగా స్పష్టంగా గోచరిస్తున్నాయి. శని ప్రభావం మీద ఉన్నప్పటికీ కూడా ఆర్థిక గురు ప్రయోజనం చాలా అనుకూలంగా ఉన్నందువల్ల శుభమైనటువంటి లాభాలని పొందే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు ఏవైనా అనారోగ్యాలు ఉంటే అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా వాహన విషయంలో మాత్రము స్వల్ప ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే తడి నేలపై నడిచే
చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, జారి పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని వాయిదా వేయకండి, ఈ రోజే పూర్తి చేసుకోండి. తప్పకుండా సానుకూలమైనటువంటి నిర్ణయాలతో మీరు మంచి ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 12:09 నుంచి 4:03 వ్యవధి దాదాపుగా పెద్ద సమయమే మీకు అనుకూలవంతంగా ఉంటుంది. ఆ విషయంలో మీరు 3 అంకెను అదృష్టంగా భావించండి. శుభ సమయంలో శుభ అంకె ద్వారా ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభం చేయండి, తప్పకుండా సత్ఫలితాన్ని ఆశించవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ఆశించినట్టుగానే దైవబలం అనుకూలంగా ఉంటుంది. శ్రీరామ తారక మంత్రాన్ని నిత్యం జపం చేసే ప్రయత్నాన్ని చేయండి. భార్యాభర్తల అన్యోన్యత, సుఖమైనటువంటి జీవనము, విదేశీ ప్రయాణము, ముఖ్యమైనటువంటి వ్యక్తుల సమాచారము, ముఖ్యమైన వ్యక్తుల పరిచయము, ఉన్నతోన్నత వ్యక్తుల యొక్క సహచర్యము మీకు లాభాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ ప్రజ్ఞా పాఠవాలతో, మీ విద్యతో అందరినీ ఆకర్షించేటువంటి స్థితి బాగా కనబడుతోంది. ఆర్థిక ప్రయోజనం బాగా ఉంటుంది. భూ సంబంధ లావాదేవీల్లో మంచి అభివృద్ధి కనబడుతోంది. బ్యాంకు లావాదేవీలలో బ్యాంకు ఉద్యోగస్తులకు, వాణిజ్య సంబంధించిన ఉద్యోగస్తులకు దాదాపుగా, అలాగే ఈ రాశి ఉన్నటువంటి ఈ మత్స్యశాఖ వారికి కూడా ఉద్యోగ అభివృద్ధి బాగా కనబడుతోంది. అనుకూలవంతమైనటువంటి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. శాస్త్రీయ సంగీతంలోను లేదా ఈ యొక్క వెస్టర్న్ మ్యూజికల్ గా చేసేటువంటి ఈ యొక్క కళల్లో చేసేటువంటి వ్యక్తులకి మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఏదైనా గొప్ప ఉద్యోగ స్థితి మీకు కలగబోతోంది. దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నాన్ని బాగా చేయండి. పెద్దల సహచర్యంతో, పెద్దల సాన్నిధ్యంలో మీరు చేసే ప్రతి పని కూడా ఉత్తమ మార్గం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఆశించే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ లలో పెట్టుబడులు పెట్టవచ్చును. అధిక లాభాలు స్వీకరించే అవకాశాలు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి నేత్ర సంబంధమైన, శిరో సంబంధమైనటువంటి కొంత అసౌకర్యము, కొంత అనారోగ్యం కనిపిస్తోంది. ఆ విషయంలో జాగ్రత్త వహిస్తే చాలు. ఆ వైద్యుని సంప్రదించే ప్రయత్నాన్ని బాగా చేయండి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 3:07 నుంచి 4:43 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3, 5, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభం చేయండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ముఖ్యంగా ఆకస్మిక ధన నష్టం బాగా కనబడుతోంది. మీ వస్తువులు కానీ, మీ డాక్యుమెంట్స్ కానీ చేదార్చుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అయిన వ్యక్తుల నుంచి నిందారోపణ గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవతలి వ్యక్తి మిమ్మల్ని అవమానిస్తున్నాడేమో అనేటువంటి భ్రమలో మీరు ఉంటున్నారు. అవతలి వ్యక్తిని అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారనే విషయాన్ని గుర్తించండి. ముఖ్యంగా మీలోని ఆత్మ విమర్శ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. అతి ఆత్మవిశ్వాసాన్ని విడనాడండి. లేనిపోని బేజాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయకండి. ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకోని దూర ప్రాంత ప్రయాణం కూడా పడే అవకాశం ఉంటుంది. ఆ ప్రయాణం కొంత మీకు బడలిక ఉన్నప్పటికీ కొంతవరకు మీకు ప్రయోజనకరంగానే ఉంటున్న విషయాన్ని గుర్తించండి. పిల్లల విషయంలో మంచి సానుకూలమైనటువంటి స్థితి ఏర్పడబోతోంది. పుత్ర పౌత్రాభివృద్ధి బాగా కనబడుతోంది. వేళకి భోజనం చేసేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. విందు వినోదాలలో పాల్గొంటారు. ముఖ్యంగా మీకు మీరే దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయకండి. అందరితో కలిసిమెలిసి ఉండే ప్రయత్నాన్ని బాగా చేయండి. ఇతరుల నుంచి ఏమి కావాలో ఆ విషయాన్ని స్పష్టంగా అడిగి తీసుకోవడం వల్ల మీకు మంచి ప్రయోజనం కనబడుతోంది. మీరంటే గౌరవం ఉందన్న విషయాన్ని 10 మందిలో చూపించుకునేటువంటి అవకాశం కూడా బాగా స్పష్టంగా గోచరిస్తోంది. ప్రయాణాలు చేసేటప్పుడు మీ యొక్క వస్తువుని జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు. వాహనంలో ఒంటరిగా ప్రయాణించే తత్వాన్ని వదులుకోండి. మీరు సమిష్టిగా కొంతమంది కలిసి మీరు వాహన ప్రయాణం చేయండి, లేదా డ్రైవర్ను నియమించుకొని ప్రయాణం చేయడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించుకోండి. టెలికమ్యూనికేషన్ మరియు పోలీస్ వ్యవస్థల్లో, ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి కొంత ఆకస్మిక ధన నష్టము, ఆకస్మిక ఉద్యోగ నష్టము, లేదా ఇతర అవినీతి శాఖ వారి నుంచి కొంత ప్రమాదం కూడా పొంచి ఉంది. ఆ విషయంలో జాగ్రత్త పడండి. తద్వారా అందరికి కూడా అనుకూలవంతంగానే ఉంటుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేటువంటి టెక్నికల్ ఉద్యోగస్తులకు మాత్రం ఈ రోజున ప్రమోషన్ కానీ లేదా ఉన్నత ఉద్యోగ స్థితి కానీ కల్పించే అవకాశం లేదు. తద్వారా మీరు మానసికంగా ఉద్వేగానికి, మానసిక బాధకు లోనవుతారన్న విషయాన్ని గుర్తించండి. ఈ రోజున మీరు మధ్యాహ్న సమయంలో 12:43 నుంచి 2:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను.
మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మీనరాశి వారికి అనుకోని అపరిచిత వ్యక్తి వల్ల మీకు ఆర్థిక నష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది. అవతలి వ్యక్తి మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాంకు లావాదేవీలలో మీరు ఇతరుల సహాయాన్ని ఆశించే అవకాశాన్ని వదులుకుంటే మంచిది. ముఖ్యంగా ఈ రాశి వారికి దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నుంచి, దూరదేశం నుంచి కానివ్వండి, ఒక వర్తమానం ఉంటుంది. ఆ వ్యక్తి మీకు సహాయం చేస్తున్నట్టుగా నటించే ప్రక్రియ మాత్రం కనబడుతుంది. ఆ వ్యక్తి నుంచి మీకు ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, లేదా ఎటువంటి బహుమానంగా కానీ శుభ పరిణామాలు కనిపించడం లేదు. అటువంటి వ్యక్తుల్ని నమ్మొద్దని స్పష్టంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారిలో ఏదైనా ముఖ్యమైనటువంటి వస్తువు చేజారిపోయేటువంటి అవకాశం ఉంది. మీ సువర్ణ ఆభరణాలు కానివ్వండి, లేదా వాహనాన్ని కానివ్వండి, చాలా జాగ్రత్తగా చూసుకోండి. అన్ని విషయాల్లో కూడా ఏకాగ్రతతో ఉండండి. మీ పరిపూర్ణటువంటి నిశ్చయమైన స్థితి వల్ల మీరు అన్నింటినీ కూడా జాగ్రత్తగా కాపాడుకునే అవకాశాన్ని చేజార్చుకోవద్దు. ముఖ్యంగా ఈ రాశి వారిలో భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత, సంతానం లేని వారికి శుభ సంతానం కూడా బాగా కనబడుతోంది. ఆర్థికమైనటువంటి విషయాల్లో ఇంతకు ముందు ఏ వ్యక్తి నుంచైనా ధనం రావాల్సినట్టయితే ఈ రోజున తప్పకుండా అందులో కొంతవరకైనా సరే మీ చేతికి అందే అవకాశం ఉంటుంది. చేతి నిండా ధనం ఉంటుంది. ముఖ్యంగా మోసపోయే విషయంలో మాత్రమే మీరు ఆచితూచి వివరించండి. ప్రతి వ్యక్తిని కూడా నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే రాశి వారికి స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్లలో, మ్యూచువల్ ఫండ్స్లలో పెట్టుబడులు పెట్టండి. మంచి ఆర్థిక ప్రయోజనం బాగా కనబడుతోంది. ముఖ్యమైనటువంటి పెద్దల సహాయ సహకారాన్ని పొందే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఈ పితృ సంబంధమైన వ్యక్తుల నుంచి ఎవరైనా ఒక దుర్వార్త శ్రవణం అంటే ఎవరైనా కాలం చేసినటువంటి వార్తలు మీరు వినే అవకాశం కనబడుతోంది. ఆయా విషయంలో మీరు మధ్యాహ్నం తర్వాత మనోవేదనకు గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి నూతన వాహన ప్రాప్తి, నూతన వస్త్రాభరణ ప్రాప్తి, బంధుమిత్ర సమాగమము, ముఖ్యమైనటువంటి సమాలోచనలు, సమావేశాల్లో ఉండేటువంటి అవకాశాలు బాగా స్పష్టంగా గోచరిస్తున్నాయి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే ప్రయత్నాన్ని బాగా స్పష్టంగా చేయండి. పెద్దల సహాయ సహకారాలు బాగా తీసుకోండి. అలాగే రాశి వారికి సాయంకాల సమయంలో 4:27 నుంచి 5:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని 3, 5, 7 అంకెలను అదృష్టంగా భావించి శుభ కార్యక్రమాన్ని ప్రారంభం చేయండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చును. అందరికీ నమస్కారం. 10 మందికి ఉపయోగపడేటువంటి ఈ యొక్క ఛానల్ని అందరూ షేర్ చేయండి. ముఖ్యంగా మీ స్నేహితులకి, సన్నిహితులకి, బంధువులకి, మిత్రులకి అందరికీ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి అందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. 10 మంచి విషయాలని తెలుసుకునేటువంటి ప్రయత్నంలో నా వల్ల ఏదైనా చిన్న చిన్న పొరపాటు జరిగినా మీరు తప్పకుండా కామెంట్ చేయండి. దాన్ని సరిదిద్దుకొని మంచి విషయాలని మీకు చేరవేసే అవకాశము, మీ జాతకాలని సరైనటువంటి దిశగా చెప్పి మంచి దిశానిర్దేశం చేసేటువంటి భాగ్యాన్ని నిరంతరం కలిగిస్తారని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ప్లీజ్ దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇదందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నాన్ని చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.